కాకినాడ పోర్ట్ రైల్వే స్టేషన్ వెంకటేశ్వర్ నగర్ యందు వేంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో నాగబంధం పూజ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆచార్య గరిమెల లక్ష్మీనారాయణ శర్మ, బ్రహ్మశ్రీ పుల్లేటి కుర్తి సుబ్రహ్మణ్య శివాచార్య ఆధ్వర్యంలో సందాని చంచల్ బాల దంపతులచే నాగబంధం స్థాపన పూజ చేయించారు. ఈ కార్యక్రమంలో గరిమెల లక్ష్మీనారాయణ శర్మ మాట్లాడుతూ, కోరిన కోరికలు తీర్చే దేవాలయంగా ఖ్యాతికి ఎక్కిన శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో ప్రతిరోజు 11 ప్రదక్షిణలు చొప్పున 11 రోజులు చేసినచో వారు కోరిన కోరికలు నెరవేరుతున్నాయని, ఇందుకు నిదర్శనం కాకినాడ మెయిన్ రోడ్ జిలానీ పాన్ షాప్ అధినేత సందాన్ని 11 రోజులు 11 ప్రదర్శనలు చేయగా ఆయన అనుకున్నది నెరవేరినందుకు స్వామివారి సన్నిధిలో నాగబంధం పూజ కార్యక్రమం జరిపించమని చెప్పడంతో ఈ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. ఎంత పవిత్రమైనటువంటి ఈ యొక్క శ్యామమూర్తి నగర్లో వెలిసినటువంటి పార్వతీ సమేత అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి యొక్క ఆలయంలో ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక తీరుతోంది. అది అందువల్ల ఇక్కడ దర్శనాలు కూడా బాగా పెరగడం జరుగుతూ ఏం చేశారంటే సోమవారాలంటూ పెట్టుకున్నారన్నమాట. సోమవారాలు పెట్టుకుని ప్రతి 11 సోమవారాలు ప్రదర్శనలు చేసుకుంటూ జాగ్రత్తగా ఇక్కడ ఏ కోరిక అయితే కోరుకున్నారో అటువంటి కోరికలు తీరుతున్నాయి. 11 ప్రదర్శనలు చేయాలి. 11 ప్రదర్శనలు 11 సోమవారాల కన్నా చేసి ఆఖరి సోమవారం నాడు అభిషేకం చేయించుకుని తరువాత మన యొక్క కార్యక్రమం ఏదైతే అనుకున్నామో ఆ కార్యక్రమం మళ్ళీ 11 రోజుల లోపల పూర్తవుతుంది. అది గొప్పతనం ఇక్కడ. అందువల్ల వివాహం కానివ్వండి, సంతానం కానివ్వండి, మరో రకమైన అప్పులు తీరాలన్నా సరే సకల శత్రు రుణ రోగ విముక్తి జరుగుతుందన్నమాట. అందువల్ల ఇక్కడ మనకి ఏం చేశారంటే మన జిలానీ గారు అబ్బాయి అయిన చెంచల్, ఆయన పేరు జిలానీ గారు అబ్బాయి సముదాని. ఆ సముదాని ఏం చేశాడంటే తన యొక్క కోరిక నెరవేరితే ఇక్కడ ఈ నాగప్రతిష్ఠ చేయిస్తాను అని మొక్కుకున్నాడు అనమాట. వెంటనే ఆయన అనుకున్న పనిదో పూర్తయింది. అందువల్ల వెంటనే నాగబంధనాన్ని అక్కడ ప్రతిష్ఠ చేయిస్తున్నారన్నమాట. ఆయన పేరు సముదాని. ఈయన తెలియనివాడు ఎవరు, ఎందుకంటే ఈయన మసీద్ సెంటర్లో కిల్లి కొట్టయింది. జిలానీ పాన్ షాప్ అయిందే. అందువల్ల ప్రతి వాళ్ళు కూడా మనం ఏ కోరిక అయితే కోరుకుంటున్నామో అటువంటి కోరికలు తీర్చేటువంటి అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామి వారికి యొక్క అనుగ్రహం పొందడానికి మనం 11 సోమవారాలు ప్రతి సోమవారం 11 ప్రదర్శనాలు చేసుకుంటూ ఈ యొక్క వ్రతాన్ని కనుక మనం పూర్తి చేసుకుని ఆఖరి రోజున అభిషేకం చేయించుకుని ఈ వ్రతాన్ని కనుక మనం పూర్తి చేసుకున్నామంటే తప్పకుండా మన యొక్క అందరి కోరికలు నెరవేరుతాయని చెప్పడం జరుగుతుంది. సెలవు.